శ్రీనివాస ముందుగా శ్రీనివాస కలియుగంలోని కళ్యాణం జరుగుతున్నది. నాకు కమ్మనక హంప కల్పిస్తే నాకు సెలవిస్తుని వెళ్ళి వస్తారు తండ్రి. తపస్సుల బట్టి ఉన్నారు. ఆ యొక్క తపస్సు బంధు ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి చూసురా కుమారా. శారదామట్టికెళ్ళాడు మహాన్నధర్ముడు. ఆ ముఖమామునేశ్వరుని చూసి ఏమన్నారయ్యా అంటున్నాడండి. నమ శివాయ నమో నారాయణ నమో నారాయణ. ఈ మునింద్ర వారు శారదా ఒడ్డు పైన ఘోరమైన తపస్సు పడుతున్నారు. ఈ తపస్సు నుంచి పైకి లేపే ప్రయత్నం నేను చేస్తుంది. వందనమయ్యా నారద వందనము. ఓయ్ నారద, నీవు నా యొక్క నగర పట్టబడి భారణ వచ్చి నా యొక్క తపస్సు భంగము చేయగల కారణమేమయ్యా? ముక్కడు మనసులు శారద మట్టి పైన ఘోరమైన తపస్సు పడుతున్నారు. ఆ తపస్సు ఎవరికి దారవస్తారని సందేశమేమునింద్ర. నీ సందేహం చక్కగా ఉన్నది. అవును, మేము ముక్కోడి మునీశ్వరుల తపస్సు అంటే పట్టాము కానీ ఈ యొక్క తపస్సు యొక్క ప్రతిఫలము ఎవరికి ధారపోయాలో మహాలో మాకే వాతాపంతలు వస్తా ఉన్నాయి నారద. మీకే మీకు వాతాపంతలు వస్తే మీకంటే గొప్పవారు ముఖరు ఉన్నారు మరేంద్ర. నారద, ఏమయ్యా ఈ భూలోకములు ఈ నరలోకములు ఈ త్రిలోకములు మూడు సరసల ఘనవారు ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురు ఉన్నారు వారు ఉన్నారు. అచ్చటనే అచ్చటనే ముగ్గురు ఉన్నారు మనేంద్ర. ఈ ముగ్గురు నామధేయములు వివరింపము. సరసల గలవాడు నువ్వు చేయి ఇక్కడ మైదా పిండి పిసిగండి ఏమయ్యా ఈ భూలోకములు నరలోకములు ఈ త్రిలోకములు మూడు శిరసలు గలవాడు ఈ మానవుల తలరతల రసగుడి వాడు బ్రహ్మదేవుడు. అవును, నన్ను మించిన వాడా నాకంటే గొప్పవాడా? మిమ్మల్ని మించిన వారు మీకంటే గొప్పవారే మనేంద్ర. శాంతి మనేంద్ర శాంతి. అరవధనామనే వివరింపము. చెప్పు మనేంద్ర. ఆడవారి చేత కాలు పట్టించుకునేవారు అదిగో ఆది విష్ణుమూర్తి ఉన్నాడు మనందరూ. ఏమయ్యా ఈ వైకుంఠమున మహావిష్ణువుని మించిన వాడా నాకంటే గొప్పవాడా? మిమ్మల్ని మించిన వారు మీకంటే గొప్పవారు మనందరూ. మూడవడి నామదే వివరింపము.
నాగేశ్వరరావు అక్కడ ఇప్పుడు శంకర అన్నారు మునీంద్ర శాంతి మునీంద్ర శాంతి 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 మునీంద్ర శాంతిగా చేయించుకోవాలి. ఏ శాంతి విజయ శాంతి నీ దండం పెడతాను చేయి తీసేరిపోను అది మడుసుకొని మాడిపోతుంది. ఏమహా ఈ భూలోకములు నరలోకములు శ్మశానం అంటా తిరిగటి వాడు ఒంటిగా పూర్తి పూసుకున్నటి వాడు మెడలో పాములేసుకున్నాడు శంకరుడు. గౌరీ శంకరుడు నియమించిన వాడా నాకంటే గొప్పవాడా? మీకంటే గొప్పవాడు మునీంద్రే. నారదా ఏ గూటి